లోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా జీవిత కాలంలో మరి ఒక దినం ఆయుష్షు పొడిగించారు. మీకు స్తోత్రాలు. పౌలు సెలవిస్తున్న రీతిగా ప్రభా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నటువంటి మాట కొరకు నీకు స్తోత్రాలు. నీ కోసం బ్రతకడానికి కొరకు బ్రతికిస్తున్నావు గనక నీ కొరకే మా జీవితముగా ప్రభా అప్పగించుకోవడానికి కొరకు మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థన సమయాన్ని నీకు మహిమ ఆత్మల క్షేమాన్ని కలగజేయగలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ప్రార్థన కొరకుగా కూడి వచ్చినటువంటి పిలుపుల స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డని మీరు నడిపించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ప్రారంభించి ముగింపు వరకు నీ హస్తం తోడుగా ఉంచండి. ఆ రీతిగా ప్రభువా, మీ మయమార్థమై మా జీవితంలో మీరు చేసినటువంటి ఆత్మీయ భౌతిక మేలన్నిటి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నేను చేయనిది ఇప్పుడు మీకు తెలియదు, కానీ ఇక ముందు తెలుసుకున్నటువంటి మాట ప్రకారంగా సంభవించినటువంటి ప్రతి పరిస్థితి కూడా భవిష్యత్తులో మా ఆత్మీయ మేలు కొరకై మీరు అనుమతించు ప్రతి పరిస్థితి కొరకై నీ కొందరములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాను. ప్రియ ప్రభువా, నీ సార్వభౌమాధికార ఒప్పుకొని మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ సమస్తమును బావుగా చేయి దేవుని గణపరుచుకొని కొనియాడుచుకొని మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిటనే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక చరణం పాడతాము. 636, 623. ప్రియుడా ప్రభు యేసునకు నీ వీణుల నిమ్ము అన్నటువంటి పాట పల్లవి మొదటి చరణం పాడతాం. 636, 623. ప్రియుడా ప్రభు యేసునకు నీ వీణుల నిమ్ము. ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమిమ్ము. ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమిమ్ము. సర్వాధికారి అయిన యేసు సర్వశక్తి గలవాడు. సర్వాధికారి అయిన యేసు సర్వశక్తి గలవాడు.
సర్వజనులలోన శిష్యుల జేయుమనెన్. సర్వజనులలోన శిష్యుల జేయుమనెన్. సర్వజనులలోన శిష్యుల జేయుమనెన్. ప్రియుడా ప్రభు యేసునకు నీవేనులా నిమ్ము. ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమిమ్ము. ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమిమ్ము. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మన వలె ఆది అపోస్తలులు మనలాంటి వారే అని ప్రభు ప్రోత్సహించినటువంటి మాట ప్రకారంగా ఏలియా మన వంటి వాడే అని పరిశుద్ధాత్ముడు రాపించిన ప్రకారంగా ఆ రీతిగా అపోస్తలులు పౌలు, బర్నబా లుస్త్రాలో వరకు సంభవించినటువంటి పరిస్థితిని బట్టి వారిని పూజించటానికి కొరకు అక్కడ మనుష్యులు రాగా వారు మేమును మీలాంటి వారిని అని మనుషులతో తమను ఐక్యపరుచుకుంటూ వచ్చే రీతిగా మన ఆత్మీయ జీవితంలో కూడా వారు కూడా మనలాంటి వారే, కానీ ప్రభు వారిని అభిషేకించుకొని తన మహిమార్థమై ఉన్నతమైనటువంటి పిలుపు అనుగ్రహించి దేవుని యొక్క కార్యమును వారి ద్వారా ప్రభు జరిగించుకోవడానికి కొరకు ప్రభు చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగిన ఎన్నో స్థలాలు, వారు ఎరగనటువంటి స్థలాలు దేవుడు వారికి చూపించగా ఆ ఒక్కొక్క స్థలమునకు వారు సాగిపోవచ్చు దేవుని కార్యాన్ని దేవుని మహిమార్థమై జరిగించుచూ వచ్చిన రీతిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ భూమి నాది, ఆకాశం నాది, సర్వ సృష్టి నాదే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని ప్రభు యొక్క ఆజ్ఞ ఆధారం చేసుకొని దేవుడు వారిని బలపరిచి వాడుకుంటూ వచ్చినటువంటి కార్యాలే అపోస్తల కార్యములు. ఆ రీతిగా పౌలు, బర్నబాను ఆది సంఘం అంత్యొకయ నుండి ప్రార్థన చేసి వారిని పంపుతూ వచ్చినప్పుడు వారు వెళుతూ వచ్చినటువంటి స్థలమే మనం చూసేటటువంటి వచనం 13వ అధ్యాయము అపోస్తల కార్యములు 4వ వచనములో మనం గమనిస్తే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. కాబట్టి సెలూకయకు వచ్చి మొదటి స్థలముగా బర్నబా, పౌలు ఈ సెలూకయ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. సెలూకయ అనేటువంటి ప్రాంతానికి మరొక పేరు ఏం పేరంటే పిసిదియా అని పేరు.
మనం గమనిస్తే 14వ అధ్యాయం 24వ వచనంలో మనం అక్కడ గమనిస్తాము. తరువాత ఆ. పిసిదియా దేశమంతటా సంచరించి పంపూలియకు వచ్చిరి. కాబట్టి సెలూకయ అన్న పిసిదియా అన్న ఒకటే. అయితే ఆ సెలూకయ అనేటువంటిది అక్కడ చెప్పినటువంటి పేరును ఇక్కడ పిసిదియాగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పిసిదియా అనేటువంటిది ఒక దేశమంతా అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆనాడు అవి చిన్న నగరాలుగా మరి ప్రాంతాలుగా ఉండి ఉండొచ్చు. అవన్నీ కూడా దేశాలుగా చెప్పబడుతూ వచ్చినాయి. ఆ ప్రకారంగా దేవుడు తన మహిమ కొరకుగా ఎంతో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పిసిదియా దేశమంతటా సంచరించి పంపూలియాకు వచ్చిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక ప్రాంతం వెంబడి ఒక ప్రాంతము. మనం గమనిస్తే 15వ అధ్యాయం మరి 38వ వచనంలో మనం గమనిస్తే పంపూలియాలో పని కొరకు అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. కాబట్టి పంపూలియా అన్నటువంటి ప్రాంతం సంచరించి పంపూలియాకు వచ్చిరి. పిసిదియా, పంపూలియా. ఆ తర్వాత మనం గమనిస్తే పెర్గేలో వాక్యం బోధించి అని మనం చూస్తూ ఉంటున్నాం. అత్తాలియాకు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్ని ప్రాంతాలు! అందుకోసమని మనకు ప్రభు సమయం ఇచ్చినప్పుడు అంతా కూడా ఇవన్నీ వరుసగా లెక్క పెట్టుకొని దేవుడు ఎలా ఎలా తన దాసులైనటువంటి వారిని దేవుడు తీసుకొని వచ్చినాడో మనం చూస్తూ వెళ్తే ఆ పేర్లు మనకు మరి వాడకం లేని కారణం చేత కొత్తగా అనిపిస్తాయి. అయితే అక్కడి నుంచే దేవుని యొక్క వాక్యము అపోస్తుల ద్వారా మరి ఆ స్థలంలో జరుగుతూ వచ్చింది. ప్రపంచమంతా వాక్యం విస్తరిస్తూ వచ్చింది. దేవుని మహిమ కొరకు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనకి యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై మనం ప్రయాణించు స్థలాలు, మనం సంచరించు స్థలాలు, మనం ఉన్నటువంటి స్థలాలు దేవుని మహిమార్థమై మనకును స్వాస్థ్యంగా ఇవ్వబడడం అన్నటువంటిది ప్రభు మన జీవితంలో ఇవ్వగోరినటువంటి స్థలం. ఈ పెర్గే అనేటువంటిది పంపూలియాలో ఒక పట్టణం. అందుకోసం మనం గమనిస్తే ఆ పిసిదియా పంపూలియని చెప్పి పెర్గేలో వాక్యం బోధించి అన్నారు. ఆ పెర్గే అనేటువంటి పట్టణంలో కూడా దేవుని యొక్క వాక్యము బోధించబడుతూ వచ్చింది. ఆర్థిక దేవుడు తన మహిమార్థమై ప్రతి స్థలమందు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు మరి ఎంతో వాస్తవికమైనటువంటి అనుభవాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మరి వెళుతూ వచ్చినటువంటి స్థలాలన్నీ కూడా సాఫీగా దేవుడు ఇచ్చినటువంటి స్థలాలు కాదు.
ఒక్కొక్క చోట ఒక పోరాటం. ఆ రీతిగా రాళ్లతో కొట్టబడడం, వారిని భయంకరమైనటువంటి రీతిలో చెరసాలకు అప్పగించటం, ఆ రీతిగా బెదిరింపులు, అవమానాలు, నిందలు, వారు వెలవలుస్తూ వచ్చినటువంటి ప్రతి పరిస్థితుల్లో వారు వెళ్తూ వచ్చినారు. అయితే దేవుని కృపా సువార్తను ప్రకటించలేదు. ప్రభువు నాకు ఇచ్చినటువంటి పరిచర్యను తుదముట్టించుట కొరకుగా నా ప్రాణముని ఎంత మాత్రం ప్రియమైనది ఎంచుకొనని ఒక బలమైనటువంటి గురితోటి పౌలు తన యాత్రా జీవితం అంతా వెళ్తూ వచ్చినాడు. ఒక లెక్క చూస్తే తన యొక్క జీవితాన్ని పూర్తిగా ప్రభువులో సద్వినియోగం చేసుకున్నాడు. రక్షణ పొందిన దినము నుండి తన తుది శ్వాస వరకు ప్రభు కొరకై అలసిపోనటువంటి శ్రేష్టమైనటువంటి వీరుడిగా, బలమైనటువంటి అపోస్తలుడిగా, శక్తివంతమైనటువంటి పరిచర్య చేస్తూ వచ్చినాడు. అందుకొరకే కాబోలు భక్సింగ్ గారు రాత్రులు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు తను గమనించినటువంటి వారు, మరి మీరేం విశ్రాంతి తీసుకోరా అని అంటే, అప్పుడు ఆ దైవజనుడు అన్నట్ట, మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్ అన్నట్ట. పరలోకములోని నా విశ్రాంతి, భూమి మీద నేను పనిచేయడానికి కొరకే ఉన్నాను. పరలోకములో నేను ఎటు పని చేయలేను. అక్కడ నా దేవుడు ఈ ప్రయాసకు తగినటువంటి విముక్తిని, నాకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. అక్కడనే నేను విశ్రాంతి తీసుకుంటాను అనేటువంటి మాట పలుకుతొచ్చినట్లుగా వింటాం. కాబట్టి ఇది పని చేయ కాలం, భూమి మీద ప్రయాసపడే జీవితం, ప్రార్థించే జీవితం, ప్రభుత్వంలో ఒక్కొక్క వాక్యముని ఎత్తుకొని, ప్రభువా ఈ యొక్క స్థలాల్లో నీవు చేస్తూ వచ్చినటువంటి కార్యం మా తరములో కూడా, మా మధ్యలో కూడా నీ కార్యం జరిగించాల ప్రభు అని మనం ప్రార్థించడం అనేటువంటిది ప్రభు మన జీవితాల్లో కోరుతూ వచ్చినటువంటి జీవితం. సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా శిష్యులను సిద్ధపరుస్తూ వచ్చినారు. సంఘాలని ఏర్పాటు చేస్తూ వచ్చినారు. పెద్దలని ఏర్పాటు చేస్తూ వచ్చినారు. వారు సాగిపోతూనే వెళ్తూ వచ్చినారు. దేవుని మహాకృప చేత పౌలుకు దేవుడు అన్ని విధాల స్వతంత్రమైన జీవితం ఇచ్చినాడు. వెనకల కుటుంబము అన్నటువంటిది తాను కలిగి లేడు. సంపూర్ణమైన స్వాతంత్ర్యం కలిగినటువంటి వాడుగా ఉండొచ్చింది. భార్య ఎట్లనో, పిల్లలు ఎట్లనో అని ఆలోచించడానికి అవకాశం లేనటువంటి సంపూర్ణ స్వాతంత్ర జీవిత దేవుడే తనకిచ్చినాడు. అలాగున్న భూమి మీద దేవుని కొరకై తమ జీవితాన్ని అలాగున సమర్పించుకొని దేవుని సేవిస్తూ వచ్చినటువంటి భక్తులు, వారి జీవితాలు దేవుని మహిమార్థమై సంపూర్ణమైనటువంటి రీతిలో వాడబడుతూ వచ్చినటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నెరవేర్చేది కూడా పరిచర్యనే. అలా అని చెప్పేసరి అందరూ పౌలు వలె చేయడానికి కొరకు లేదు. దేవుని మహిమ కొరకుగా డాక్టర్ బిల్లీ గ్రామ్ కూడా కుటుంబాన్ని కలిగి తాను పరిచర్య వెళ్తూ, చిన్న పిల్లలు కొన్ని మాసాలు తాను ఇంటి నుంచి బయటికి వస్తే 3 నెలలు క్యాంపులో సువార్త పరిచయం ఉండేవారని చెప్తారు. ఆ పిల్ల అడ్డొచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యేవాడంట మనసులో.
తాను వెళ్ళేటువంటి ప్రయాణాల్లో తిరిగి వచ్చేది లేదు, గ్యారెంటీ ఉండదు. అనగా ఏ క్షణమో ఎట్లు నన్ను తలంచుకొని పిల్లలు చూస్తూ ఒక భావోద్రిగంతో వాళ్ళ కళ్ళు పులుముకుంటూ అప్పుడే లేచినటువంటి వారుగా వాళ్ళ తండ్రి వెళ్తూ ఉంటే ఆయన ఆ ప్రకారమైనటువంటి భారభరితమైన హృదయంతో వెళ్ళేటువంటి సందర్భాల్ని తెలియపరుస్తూ ఉంటారు. అలాగున కుటుంబం కలిగి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించినటువంటి అనుభవం ఉంది. హనోకు కుమారుని కుమార్తెను కనుచు దేవునితో కూడా నడుచుచు అనేటువంటి మాట కూడా రాయబడింది. ప్రతి బాధ్యత దేవుడిచ్చిందే. అలాగన పౌలు యొక్క జీవితం అనేది ప్రభు ఏర్పరచుకునేటువంటి జీవితమే. అందుకోసమని సాధు సుదర్శన్ తన యొక్క జీవితాన్ని అలాగనే ప్రభు కొరకు సమర్పించుకొని పూర్తిగా దేవుని కార్యం కొరకుగా ప్రభును సేవిస్తూ యాత్ర ముగించుకుంటూ వచ్చినారు. అలా దేవుని భక్సింగ్ గారు బాల్య దినాల్లోనే వివాహమైనప్పటికీ, భార్య ఒక కుమారుడు ఉంటూ వచ్చినప్పటికీ తన చదువు నిమిత్తమై ఇంగ్లాండ్కి వెళ్ళి ఆ ప్రకారంగా తన చదువులోని ప్రభువు దర్శించటం, ప్రభు తన సేవ కొరకు పిలవటం, ఆ బలమైనటువంటి తీర్మానంతో ఇండియాకు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు ఎంతో బ్రతిమలాడుతూ వచ్చినట్లుగా చెప్తారు. నానా నువ్వు క్రైస్తవుడిగా ఉండు, కానీ ఒక బహిరంగ బోధకుడిగా ప్రచారకుడిగా మాత్రం ఉండవద్దు. మనం ఎంతో నిష్ట కలిగినటువంటి కుటుంబీకులము. ఇది చాలా చిన్నచూపుగా చూడబడేటువంటి పరిస్థితి అని 7 సంవత్సరాల తర్వాత బాంబేకి వచ్చినప్పుడు తన ఇద్దరు బ్రతిమలాడుతూ వచ్చిన మాట ఇదే. నువ్వు ఎలా ఉంటొచ్చినావు, ఏ రకంగా ఉంటొచ్చినావు, నీ చదువేంటి, నీ జీవితం ఏంటి, ఆ మాటలు లేవు. కానీ తను మార్పు పొందినటువంటి జీవితం విషయమే వారికి ఉన్నటువంటి చింత. మా కుమారుడు ఎటుపోయి మా ప్రాంతాల్లో వచ్చి యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రచారం చేస్తాడేమో, మేము చాలా చిన్నపోయినటువంటి వాళ్ళంగా అవుతాము అనేటువంటి తలంపుతోనే ఉంటొచ్చినారు. అయితే ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించిన తన దాసుడు, నానా ప్రభుని యేసుక్రీస్తు వారి నా ఊపిరి ఉండగా ఆయన గురించి నేను ప్రకటించకుండా ఎలా ఉండగలను? ప్రభుని యేసుక్రీస్తు వారిని నేను పిలువకుండా ఆయన్ను నేను ప్రచురించకుండా ఎలా ఉండగలను? నా ఊపిరి ఆయన కదా అని ఆ ప్రకారంగా దేవునికి తన జీవితాన్ని అర్పించుకొని తన జీవిత కాలం అంతా ప్రభు కొరకై ప్రయాసపడిన జీవితం సేవా ఫలితమే మనమందరం కూడా. తనతో జతపని వారు సహకరించినారు. ప్రపంచమంతా దేవుని యొక్క వాక్యము ఎన్ని స్థలాలకు వెళ్ళాలని స్థలం వెళ్ళడానికి ప్రభు వాడుకున్నటువంటి మనకాలపు భక్తుడు. అందుకోసమని ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో మనలో మన ద్వారా ప్రభు జరిగించే కార్యమును మన ప్రియ ప్రభు మన విషయం ఎంతగానో ఆశిస్తున్నటువంటి జీవితాన్ని మనం గుర్తిస్తున్నాం. అలాగున ప్రభు మహిమార్థమై ఈ దిన పరిచయ కొరకు మనం ప్రార్థన చేస్తాము. ఒకరి వెంట ఒకరు మన ప్రార్థనలు వెళ్తాము. ఈ రోజుకు ఎవరికి తరుణము? నేను చేస్తాను బ్రదర్. లక్ష్మణ్ గారు చేస్తారు. నేను కూడా చేస్తాను బ్రదర్. అమ్మా ప్రారంభించండి. నా ప్రియమైన పరలోకపు తండ్రి,
మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రభా ఈ ఉదయకాల సమయమున మీ సన్నిధికి వస్తున్నాను తండ్రి. నాయన, ఇంతవరకు కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు. నన్ను ప్రేమించి నా పాపములు క్షమించి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి హృదయమారా నేను స్తుతిస్తున్నాను తండ్రి. మరి ఒక రోజు సజీవురాలుగా ఉంచి ప్రభా నీ బిడ్డలతో కలిసి సహవాసములో చేరి నిన్ను స్తుతించి గణపరిచి పూజించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఉదయకాల సమయం తండ్రి మీ దాసును బలపరిచి అనుదినము మాకు ఇస్తున్న లేఖన భాగములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విని వదిలివేసి వారి వలె కాక మా హృదయములో ఈ వాక్యములు భద్రపరుచుకొని మా హృదయం అంతా మీ వాక్యము నింపుకొని ప్రభా యథార్థంగా మీ కొరకు మేము ఏ చిన్న పనైనా నమ్మకంగా చేయడానికి తండ్రి మా విశ్వాసమును అధికము చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. మరి ఆనాడు పౌలు గారు ఎంతో పరిచర్య చేశారు. ఒక సాధనముగా మీరు వాడుకున్నారు ప్రభా. తండ్రి తన పరిచర్య ఎంతో గొప్ప పరిచర్య. నేను క్రీస్తుని పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు గారు ఒక్కరే చెప్పగలిగారు. తండ్రి మరి మేము కూడా మీ బిడ్డలము అయ్యా. మమ్మల్ని రక్షించుకున్నారు. రక్షించుకున్న తర్వాత మాకు పని ఇచ్చారు. మీ జత పని వారిగా నీ ఇంటి వారిగా చేసుకున్నావు ప్రభా. ఆ పని మీరు ఏ పని ఇచ్చినా అది చిన్న పనే ప్రభా. నమ్మకంగా నీ కొరకు చేయడానికి మేమున్న స్థలాల్లో తండ్రి మరి మా ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడ్డానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. అటువంటి ఆసక్తి గల జీవితం మాకు దయచేయండి ప్రభా. ఏలియా మా వంటి మనుషుడే ప్రభా. ఎంతో ఆసక్తితో ప్రార్థించాడు తండ్రి. వర్షం కురిసింది. మరలా ప్రార్థించినప్పుడు వాన కురవలేదు తండ్రి. మరి అబ్రహాం ప్రార్థించాడు ప్రభా. ఆ సొదొమ గొమొర్రా గురించి ప్రార్థించినప్పుడు లోతు కుటుంబాన్ని రక్షించుకున్నారు. ఎస్తేరు ప్రార్థించింది తండ్రి. నాయన రాజుకు దయ పుట్టించావు ప్రభా. యూదులందరినీ రక్షించావు. నెహెమ్యా ప్రార్థించాడు తండ్రి. కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థించాడు నీ సన్నిధిలో. యెరూషలేము గోడలు కట్టబడ్డాయి. ఎన్నో అడ్డు ఆటంకాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా తండ్రి జయించగలిగాడు ప్రార్థన ద్వారా, నీ ద్వారా. అవును తండ్రి. మోషే ప్రార్థించాడు. 6 లక్షల కాల్బములు నడిపించాడు నీ ద్వారా తండ్రి. మరి మేము కూడా ఈ లోకంలో మీ బిడ్డలుగా ప్రభా ప్రార్థన ఆయుధమును ధరించి ప్రభా మీ కృపలో భద్రపరుచుకున్న నీవు, రక్షణ ఇచ్చిన నీవు తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు మేము ఏదన్నా చేయగలమని మీరు చెప్తున్నారు. మీరు లేకపోతే మేము ఏది చేయలేం తండ్రి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం తండ్రి. మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మాకు ఆలోచన చెప్పి నడిపించండి, సహాయం చేయండి. మేమున్న స్థలాల్లో తండ్రి కొంతమంది కన్నా సువార్త చెప్పడానికి తండ్రి మీరు చూపించండి. మేము కూడా ఏ విషయంలో కూడా భయపడక ప్రభువుని ముందు పెట్టుకొని యథార్థముగా మా ప్రభు మా జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలు చేశారో గుర్తు చేసుకొని, మా కొరకు ఇచ్చిన ఆ యొక్క సిలువలో చేసిన త్యాగమును గుర్తు చేసుకొని, సిలువ ప్రత్యక్షతను చూస్తూ ప్రభా విశ్వాసములో ముందుకెళ్ళటానికి, మీ పరిచర్య చేయడానికి తండ్రి, నిన్ను గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి, నీ బిడ్డలుగా జీవించడానికి, పడిపోకుండా ఉండడానికి, శత్రు కార్యాలను లయపరిచి మాకు జయమిమ్మని వేడుకుంటూ వస్తున్నాను అయ్యా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు తండ్రి. నాయన, దేవుని ఎదుట దుర్గములను పడద్రోహిజాలంత గొప్పవి అని మీ వాక్యం సెలవిస్తుంది. మీ వైపు చూసినప్పుడు తండ్రి మాకెంతో బలము కలుగుతుంది. మీ వైపు చూసినప్పుడు ధైర్యం వస్తుంది. మీ వైపు చూసినప్పుడు సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది ప్రభా. నిన్ను విడిచి మేమేమీ చేయలేమయ్యా తండ్రి. పాపినైనా నన్ను ఎన్నుకుని నీ బిడ్డగా చేసుకున్నారు ప్రభా. మరి జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క మనవులు మీ పాదముల దగ్గర పెడుచున్నాను ఈ ఉదయకాల సమయంలో తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబిస్తారని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘము పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఈ పరిచర్యలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రగతి నగర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 7th ఫేజ్ నాయన వెన్స్డే బైబిల్ స్టడీ ఉంటుంది. నిజాంపేట బిహెచ్ఎల్ ఆఫీస్పేట బైబిల్ స్టడీ ఉంటుంది. కేపీహెచ్పి కొండాపూర్ ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది నాయన. ఈ యొక్క పరిచర్యలన్నింటిలో కూడా మీరు సహాయం చేయండి. మీ దాసులను బలపరచండి, బిడ్డలను మందిరాలకి నడిపించండి, మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. సాతాను ఆటంకాలన్నీ కొట్టివేసి మీరే నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను. ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చి ప్రేయర్ జ్ఞాపకం చేసుకోండి. ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా. అలీనగర్ అలీపూర్ పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. మరియు ఆల్విన్ కాలనీ జ్ఞాపకం చేసుకోండి. ఇమ్మానియల్ బ్రదర్, రాచెల్ సిస్టర్ వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్యలన్నింటిలో కూడా మీ సహాయమును కోరుకుంటున్నాం. బీడిఎల్ బానూరు బాచుపల్లి బ్రదర్ ఐజక్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు బసిరాజపల్లి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సంఘాలు చుట్టూ మీ పరిశుద్ధాత్మను ఉంచండి. సాతానికి ఎక్కడ చోటు లేకుండా చేయండి ప్రభా.
నీ కృపలో బలపరచండి. బ్రదర్ కుసుమ గారు చేస్తున్న ముంబైలో పరిచర్య దీవించండి. ఆ ప్రాంతాల్లో స్థానిక సంఘాలు ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. బ్రదర్ రాజేష్ సోదరి చేయుచున్న పరిచర్యను దీవించండి ప్రభా. కృప చూపించండి. మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రాంతాలు, వారు అడుగుపెట్టు ప్రాంతాలు, వారికి అనేకమైన నూతన ఆత్మలను దయచేయండి. అనేకులు ప్రభా రక్షణలోనికి రావడానికి నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. అలాగే ప్రభా యూత్ మీటింగు, ప్రభా యూత్ రిట్రీట్ను జ్ఞాపకం చేసుకోండి. ఆహ్లాదకరమైన వాతావరణం ఆ సమయంలో దయచేయండి ప్రభా. పరిస్థితులన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. విస్తారమైన పరిచర్య జరగడానికి కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్త విన్నవారు యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తాపపడి ప్రభా రక్షణ పొందుకున్నట్లుగా కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి నాయన, సహాయం చేయండి నాయన. మరి ఈ సమయంలో ప్రభా తండ్రి మరి యొక్క ప్రభా ఈ పరిచర్యలన్నిటి విషయంలో కూడా మీ పాద సన్నిధిలో తండ్రి విన్నవించుకున్నాము. మీరే తగిన సమయంలో మీరు జవాబిస్తారు తండ్రి. రేపటి దినం కూడా నీ బిడ్డల్ని మందిరానికి సిద్ధపరచండి. మీ సేవకులను కూడా సిద్ధపాటు చేయండి ప్రభా. నీ వాక్య వెలుగులో నీ బిడ్డల్ని నడిపించండి ప్రభా. కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చి నిన్ను మొరపెట్టే బిడ్డలుగా చేయండి. కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయండి. సంఘంలో నెమ్మది దయచేయండి. దైవజనుల మధ్యన నెమ్మది దయచేయండి ప్రభా. సమాజంలో మా దేశంలో ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు మీరే కనికరించండి ప్రభా. పరిస్థితులన్నిటిలో మీరు రాజుగా ఉండి మీరే ప్రభా ఈ యొక్క దాడుల నుండి, ఈ యొక్క కరువు నుండి, క్షామం నుండి, ఈ ఇబ్బందుల నుండి, అనారోగ్యాల నుండి, సమస్యల నుండి మీరే ప్రభా విడిపించి మీ బిడ్డలకి సమాధానం అని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మరి ప్రభావతి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుడు చైతన్య గురించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా తల్లిని సంతోషపెట్టే కుమారుడిగా తనని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే చాందిని సిస్టర్ తన మనవన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బ్లడ్ మోషన్స్ తో ఉన్నాడు బిడ్డ, చిన్న బిడ్డ, కనికరించండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే ప్రణీత కూడా ప్రభా మరి యుఎస్ ప్రయాణం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. మరి ప్రభా శ్రీనివాస్ బ్రదర్ వారి పొలంలో మరి బోరు వేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఆ విషయంలో కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. మీరే తగిన సమయంలో సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. వినతి తన 2 పిల్లల్ని తీసుకొని ప్రభా ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ప్రభా. శత్రువు పనిచేస్తున్నాడు. అయితే ప్రభా నీవు బలమగల దేవుడువు, శక్తిమంతులకు దేవుడువు, పరాక్రమశాలివి తండ్రి. ఆ విషయంలో ప్రభా బ్రదర్ వారి కుటుంబాన్ని తిరిగి మీరే కలపండి నాయన. మరి వినీత తన 2 బిడ్డలను తీసుకొని తన ఇంటికి రావడానికి ప్రభా తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తన కుటుంబమును క్రీస్తులో కట్టుకోవడానికి సహాయం చేయండి. వారి ఆలోచనని లయపరిచి మీ యొక్క ఉద్దేశములు వారి పట్ల నెరవేర్చమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. ఈ రీతిగా తండ్రి కుటుంబంలో, నా కుటుంబంలో కూడా మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయమున తండ్రి నాకు ఇచ్చిన సమయమును బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ గనపరుస్తున్నాను. ఆన్లైన్లో కుటుంబాలన్నీ కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలక్కర్లన్నీ నీ మహిమైశ్వర్యంలో తీర్చి నీ బిడ్డల్ని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని, రాబో దినాల్లో నీ కొరకు వాడబడినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సాల్మన్ బ్రదర్ని, అక్కని, పాపని జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకుని ఇంతవరకు మీరు బలపరుస్తూ వచ్చారు. ఇక ముందు కూడా మీరే మీ బిడ్డను వాడుకొని ప్రభా ఈ పరిచర్యలన్నింటిలో మీరు తోడై ఉండి కుక్కటిపల్లి పరిచర్ను కూడా ఆశీర్వదించమని, కొండాపూర్ హఫీజ్పేట పరిచర్ను దీవించమని తండ్రి. మీ సేవకుడు చేస్తున్న పరిచర్య అంతట్లో మీ సహాయమును కనుపరచమని ప్రభా. మీ పరలోక జ్ఞానంతో నింపి దైవ చిత్తానుసారమైన పరిచర్యలో ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని, మంచి ఆరోగ్యంలో ఉంచమని, అక్కను కూడా మీరు మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచమని నాయన. హోల్డాన్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డ చదువులో తోడేయండి. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి క్రీస్తుకు సమీపస్తురాలుగా చేయమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన సమయమును బట్టి స్తుతిస్తూ అల్లుడు అరుణ్ బాబుకి కూడా రక్షణ దయచేయమని తండ్రి. విజయబాబును కూడా ఉద్యోగ బాధ్యతలో మీరు తోడేయండి. అన్నకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిన మనవను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నా బిడ్డలను కూడా నీ పాదముల దగ్గర పడవేసుకుంటూ నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ నీకే మహిమ ఘనతా ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన మా పిల్లల ప్రభా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఆశ్చర్యకడు, అద్భుతకడు, మహోన్నతుడైన మహాగండవైన దేవుడు, సర్వోన్నతమయ్యా, సర్వ సృష్టికి కారణభూతమైన దేవుడు నాయన. నానేడు నిరంతరం ఏకరీతిమైన దేవుడు ప్రభా. కాలాలు మారం తండ్రిగా మీరు ఉన్నారు ప్రభా. అందుని బట్టి నాయన. నెక్స్ట్ ఎవరు ప్రార్థన చేయగలరు? స్వర్ణమ సిస్టర్ చేయండి.
మహాపరిశుద్ధుడైన మా ప్రిపల్లో ప్రభావ నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావ ఆశ్చర్యకడు అద్భుతకడు మహోన్నతుడు నాయన మహాగండుడైన దేవుడు సర్వోన్నతుడు నాయన సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు ప్రభావ కాలాలు మారినా మారంతని మీరున్న దేవాన్ని బట్టి నాయన నిన్ను స్థుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభావ నాయన నా ప్రభావ ఎంతో మందికి నేను ధన్యత మాకు ఇచ్చి ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ప్రభావ దినము నాయన నిన్ను వెతికే వారంగా ఉంటాను ప్రభావ మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని అంతటిని బట్టి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ దయగల తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో ప్రభావ నాయన ప్రభావ నాయన ఆన్లైన్ కుటుంబాలందరినీ కూడా నీకు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావ నాయన ప్రభావ నాయన దైవజన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా దైవజన్ని నాయన ఇతర వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావ మేము ఏ స్థితిలో ఉన్నాము ప్రభా నాయన నా ప్రభావ మేము పరీక్షించుకోండి ప్రభా నీలో నాయన నా ప్రభా ఇంకా నాయన నీలో అభివృద్ధి పొందడానికి ప్రభా నీకు ఆత్మలైనా నీ కొరకు సంపాదించే వారంగా మేము ఉండటానికి సహాయం చేస్తురండి దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు పవన్ మా ముందు ఉంచారు దేవా జనము ప్రభావ వాక్యంతో మమ్మల్ని బలపరుస్తుంది ఆయన దైవజన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభావ కుటుంబాన్ని ఆయన సిస్టమ్ బట్టి ఆయన ఇచ్చిన బట్టిని పట్టుకొని నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ బిడ్డ విద్యలో మీరే సహాయం చేస్తారండి దేవా నేను ఇతని పరిచయం ఎంతని బట్టి కూడా మీకు వందనాలు ప్రభావ ఇతని పరిచయం బట్టి కూడా నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభావ మీకు ఆయన నీ సన్నిధిలో నడిపించబడటానికి సహాయం చేస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావ కృప కలిగిందేవా నీ స్తోత్రాలైన ఆన్లైన్ కుటుంబాన్ని అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో ప్రభావ ఎరిగిన దేవుడు ప్రభావ ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడుగా మీరు ఉన్నారు నాయన అందుని బట్టి నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభావ దయగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన కృప చూపిస్తారండి దేవా నీకు వందనాలు ప్రభావ మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను ప్రభావ నాయన నా ప్రభావ నాయన అనారోగ్యం ఇట్లా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయన నా ప్రభావ ప్రతి బలహీనతను ఆయన బంధించే దేవుడు నీవు ప్రభావ నాయన డాక్టర్గా మీరు వెళ్ళి పరమ ఔషధాన్ని మీరు ఇచ్చి ప్రభావ సంపూర్ణంగా నాయన స్వస్థత విడుదల మీరు అనుగ్రహించుకొని అడుగుతున్నారు కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా కుటుంబ సమస్యలు నాయన నా ప్రభావ కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం ఇచ్చి ప్రభావ నా ప్రభావ ప్రతిదీ నా ప్రభావ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రభావ ఆ సమస్యలన్నిటిని నాయన పారద్రోలు ప్రభావ కుటుంబాలు తిరిగి కట్టబడటానికి నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభావ మీరే సహాయం చేస్తారండి దేవానికి వందనాలు ప్రభావ అదేవిధంగా నా తల్లి నా ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావ యవన బిడ్డ నిమిత్తమైన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న భయంకరమైన దినాలు ప్రభావ దుర్దినాలు ప్రభావ ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు ప్రభావ యవన బిడ్డల ప్రభావ నాయన నా ప్రభావ లోకం వైపు లోకాశల వైపు చూడకుండా ప్రభావ నిన్ను చూసే కళ్ళు వారికి దయచేసి రమ్మని అడుగుతున్నా నీలో నాయన నా ప్రభావ నిన్ను కలిగిన బిడ్డలుగా లోకానికి వెలుగు సంబంధులుగా ప్రభావ బిడ్డలు జీవించడానికి సహాయం చేస్తారండి దేవా యవన బిడ్డలు అందరినీ ప్రభావ నీ చేతులకు సమర్పిస్తున్నాను దేవా నీకు పనికి వచ్చే పాత్రలుగా ప్రభావ నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ సొత్తుగా ప్రభావ బిడ్డలు జీవించడానికి మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ సహాయం చేయండి ప్రభావ నా ప్రభావ బిడ్డలు కాలేజెస్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రభావ మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుతున్నాను కృప చూపించండి దేవా నీకు వందనాలు లోకం ఎంతో నా ప్రభావ లోకంలో ఎన్నో అట్రాక్షన్స్ ప్రభావ అలాంటి అట్రాక్షన్స్ ప్రభావ బిడ్డలు పడకుండా ప్రభావ నీ లెక్కలు చట్టు మీరు భద్రపరుస్తారండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు మీరే సహాయం చేయండి చిన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా బిడ్డల స్టడీస్లో మీరు తోడుకుండండి దేవా మంచి జ్ఞానాత్మతో మీరు నింపి ప్రభావ బిడ్డల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దురమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావ కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభావ నా ప్రభావ మీరే సహాయం చేయండి ప్రభావ మణిపూర్ జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా మణిపూర్లో జరిగిన సంఘటనలన్నీ ఎరిగిన దేవుడు ప్రభావ ఏవైతే బిడ్డలు కోల్పోయి ఉన్నారు తిరిగి వాటన్నిటిని పొందుకోవడానికి ధ్వంసమైన చర్చెస్ అన్నీ కూడా నా ప్రభావ
తిరిగి పునరుద్ధరించబడటానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. కృప చూపిస్తారండి దేవా. యెరూషలేం క్షేమం కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న చరిత్ర రాజ్యాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వారికి కూడా రక్షణ, మారు మనసు, ప్రార్థన జీవితాన్ని మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా నాయన. నా ప్రభా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి ప్రభా. మీరే నాయన నా ప్రభా అక్కడ జరుగుతున్న దాని అంతటి మీరు ఆఫ్ చేసి ప్రభా నాయన. నా ప్రభా ఎంతో మంది నాయన యుద్ధం ద్వారా ప్రభా ఎన్నో నాయన ఆత్మలు నశించిపోయి ఉన్నాయి దేవా. నాయన నా ప్రభా మీరే నాయన నీ కార్యాన్ని మీరు జరిగిస్తారండి ప్రభా. ఆయన అందరూ అంతటా మారు మనసు పొందాలని ఉద్దేశం కాదు ప్రభా నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన రక్షణ పట్టడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపిస్తారమ్మని అడుగుతున్నా అక్కడ నాయన శాంతి, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మీరు ఉన్నారు దేవా. అందుని బట్టి నాయన నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన దేశాన్ని బట్టి, దేశ నాయకులను బట్టి, అధికారులను బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సక్రమైన పరిపాలన, న్యాయకరమైన పరిపాలించడానికి నాయన వారికి మంచి మనసులు మీరు దయచేయండి. వారి తలంపులు, ఆలోచనలన్నీ మీరు కొట్టివేయండి దేవా. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ప్రభావించి ప్రభా నాయన ఏ విధంగా పరిపాలించాలో వారికి నేర్పిస్తారమ్మని అడుగుతున్నా. గొప్ప దైవానికి స్తోత్రాలు నాయన. నీ సువార్త కానీ, సేవకు కానీ, పరిచర్య కానీ ప్రభా నాయన. నా ప్రభా సేవకులకు కానీ ప్రభా ఆటంకం లేని నాయన నిర్ణయాలు తీసుకోగలిగినట్లు సహాయం చేస్తారండి దేవా. ఎక్కడైతే నాయన నీ సువార్తకు నాయన ఆటంకం కలిగిస్తున్నారు వారితో మీరు మాట్లాడుతారండి నాయన. వారిని దర్శిస్తారండి ప్రభా నాయన. నా ప్రభా వారికి కూడా పశ్చాత్తాప హృదయాలు మీరు దయచేయండి ప్రభా నాయన. నీవే నిజమైన దేవుడు అని, జీవగల దేవుడు అని ప్రభా వారు గుర్తిరిగి ప్రభా నీ సన్నిధికి నాయన ఈ పాదాలు చెంతకు రాగలిగినట్లు మీరే సహాయం చేయండి. వారి హృదయాలు మీరు మార్చండి. మండుబడిన హృదయాలు నాయన నా ప్రభా మెత్తన మాంసం కొన్నిగా చేసే దేవుడు నీవు ప్రభా. వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని మీరు తీసివేసి ప్రభా ఎవరైతే నాయన నా ప్రభా సేవకులకు పరిచయకి నాయన చర్చెస్ నాయన ధ్వంసం చేస్తున్నారు వారితో మీరు మాట్లాడుతున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. నా ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. సహాయం చేస్తారండి దేవా. ఉత్తరప్రదేశ్ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. జార్ఖండ్ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఎంతో నాయన కొన్ని ప్రాంతాల్లో ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభా నాయన. నా ప్రభా చర్చెస్ ధ్వంసం చేయడం ప్రభా నాయన ఆరాధన జరుగుతుంది, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాను దేవా. వారితో మీరు మాట్లాడుతురండి దేవా. వారిని దర్శించండి, వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాను. నీ ఎవరైతే నాయన నా ప్రభా నీ సేవకుల మీద నాయన తప్పు నాయన నా ప్రభా కేసులు పెట్టినాయన నా ప్రభా జైల్లో పెట్టినారు వారందరికీ నాయన దైవజనులైన వారందరికీ నాయన విడుదల మీరు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు ప్రభా. వారి కుటుంబాన్ని మీరు దర్శించండి దేవా నాయన. నా ప్రభా కుటుంబాలకు కావాల్సిన ఆదరణ నాయన, కావాల్సిన సహాయం నాయన నీ నుండి నాయన వారు పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు నాయన. నా ప్రభా పరిచయం చేస్తున్నాను నాయన. ప్రతి బిడ్డని బట్టి కొన్ని సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. ప్రతి సేవకుని ప్రతి దైవజనుని బట్టి నాయన సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా నాయన. వారి చుట్టూ నీ రక్షణ కంచిపోయింది దేవా. వారి వేళ్ళు ప్రతి స్థలంలో ప్రభా నాయన నా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నాయన బిడ్డ తోడు గురించి ప్రభా నాయన. నా ప్రభా అనేక అన్ని జనులు నాయన రక్షణ పొందగలిగినట్లు మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తాను ప్రభా. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. సార్వత్రిక సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈ ద్వారా నాయన అనుబంధ సంఘాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. జరుగుతున్న పరిచయాలన్నింటినీ కూడా ప్రభా నీరు కట్టి మీరు ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తాం ప్రభా. అడుగు పెట్టి ప్రతి స్థలం ప్రభా పరిశుద్ధపరచబడటానికి సహాయం చేయాలి. అనేక మంది అన్యులు నాయన రక్షణ పడటానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్న నాయన. నా ప్రభా విగ్రహారాధన వరకు విడుదల ఇచ్చి ప్రభా నీవే సత్యవంతుడు నాయన న్యాయవంతమైన దేవుడు అని ప్రభా గుర్తిరిగి ప్రభా నీ సన్నిధికి రాగలిగినట్లు మీరే కృప చూపించమని అడుగుతున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఆన్లైన్ కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. మీరే సహాయం చేయని చేతని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. బిడ్డ కూడా నాయన సంపూర్ణ రక్షణ అనుభవంలోకి మీరు నడిపించుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఆ బిడ్డ కూడా నాయన నా ప్రభా నాయన నాకైతే పేరు తెలియదు కానీ ప్రభా నాయన బ్లడ్ మోషన్స్ వల్ల చిన్న బిడ్డను నాయన మీ జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. సంపూర్ణంగా నాయన స్వస్థత మీరు దయచేయండి. లక్ష్మి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా నాయన. నా ప్రభా బిడ్డ బిడ్డగా ప్రభా అవి నాయన మంచి వాతావరణాన్ని, అనుకూల వాతావరణాన్ని
మీరు ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. మీరే కృప చూపించుకొని అడుగుతున్నాను. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన రేచల్ పిఆర్ విషయంలో కూడా మీరే సహాయం చేస్తారండి దేవా. మీరంటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. సంపూర్ణంగా నాయన బిడ్డకు స్వస్థత విడుదల మీరు దయచేయండి ప్రభావ. వాడు ప్రతి ఔషధంలో ప్రభావ మీ రక్తాన్ని మీరు పోషించి ప్రభావ మీరే నాయన సంపూర్ణంగా ఆయన స్వస్థత మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావ. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభావ. మీరే సహాయం చేయమని నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును మా రక్షకుడు ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మందిన మా తండ్రి మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నిన్న అనేది అనడం మారిన మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున అన్ని ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి మీ ఇచ్చిన కృప అంతటిని బట్టి వందనాలు, నీ మంచితనం అంతటిని బట్టి వందనాలు, నీ గొప్పతనం ఘనమైన కార్యాలన్నింటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిసిన దాసును అభిషేకించి వాడుకుని నా తండ్రి ప్రశస్తమైన వాక్య లేఖనాలు అనుగ్రహించినందుకే హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. దయ చూపిస్తున్న మీ దయ అంతటిని బట్టి వందనాలు. బిడ్డను మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి, తన విశ్వాసాన్ని ఘనపరచండి, తన సేవాపరచండి, ఆశీర్వదించండి, షుగర్ను కంట్రోల్లో ఉంచండి, భుజం నొప్పిని కంట్రోల్లో ఉంచండి ప్రభా. స్వస్థపరచండి ప్రభా, దయ చూపించండి. కంటి చూపు కూడా తేటగా కనబడడానికి మీరే సహాయం చేయండి, దయ చూపించండి ప్రభా. చెవి వినికిడి కూడా చక్కగా వినగలడానికి, అలాగే మిషన్ కూడా చక్కగా పనిచేయడానికి కృపను చూపించండి, కార్యం జరిగించండి. కొండాపూర్ లప్సిపేటలో బలమైన సాధనంగా వాడుకోనండి తండ్రి, దయ చూపించండి. సేవకురాలను కూడా కాపాడు భద్రపరిచి ఆరోగ్యం అనుగ్రహించే దేవుడని విటమిన్స్ ఏవి లోపం లేకుండా చక్కటి ఆరోగ్యం పరిచర్య కోసం నా తండ్రి అన్ని పనుల్లో కూడా తోడయండి. బిడ్డలకు మీరే ఆయురారోగ్యాలు అనుగ్రహిస్తారని, వారి విశ్వాసాన్ని ఘనపరుస్తారని, వారి సేవాపరిచిన ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. పాపను కూడా గుర్తు చేసుకుని చదువుల్లో తోడేయండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి మీరే సహాయం చేయండి. యోహాను మరియు సునీత విషయంలో దయ చూపించండి. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానక బిడ్డలు అర్హులుగా చేయండి. హరిత, సంధ్య, జ్యోతి, జమీమా, ప్రవళిక, నా తండ్రి మౌనిక, వినీల, శ్వేత వీ బిడ్డలకి సంతానం అవసరత కలిగి ఉంటుండగా నా తండ్రి ఆయన వినోది, నా తండ్రి శోభ, సురేఖ, జ్యోతి, నా తండ్రి ఇంకెంతో మంది బిడ్డలు సంతానం లేకుండా ఉంటున్నారు ప్రభా. మీరే దయలో గుర్తు చేసుకోండి. ఇక్కడ కూడా నా తండ్రి ఎంతో మంది సంతానం లేకుండా ఉన్నారు ప్రభు. ఎలిజబెత్ కూడా సంతానం కావాలి తండ్రి, దయ చూపించండి. అది అలాగే సలోనికి కూడా గర్భఫలం కావాలి తండ్రి, దయ చూపించండి. నీ చిత్తమైన నీకు ఇష్టమైనట్లయితే షెర్లీ కూడా నా తండ్రి దైవమైన రెండో సంతానం అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి, దయ చూపించండి. ఈ విధంగా బిడ్డల అవసరతలు అక్కర్ల మీద దయ చొప్పున మేము అవసరం తీర్చే దేవుడని మీరు తప్ప మాకు ఇంకెవరు తీరుస్తారు తండ్రి, దయ చూపించిన మీద ఎంతటిని బట్టి హృదయం స్థుతి స్థవితకి ఇచ్చిన సంతాన బాబుని బట్టి వందనాలు, స్తోత్రాలు. తల్లి బిడ్డని క్షేమంగా ఉంచి భద్రంగా కాపాడి తండ్రి రానున్న దినాల్లో నా తండ్రి చిన్న బిడ్డని నీ కోసం పెంచేటట్లుగా తల్లిదండ్రులకు మంచి వివేచన ఇచ్చే దేవాది దేవుడు అని హృదయం స్థుతిస్తున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకోండి, దయ చూపించండి. రక్షణ గారికి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి వందనాలు. ఆ వీధిలో ఉన్న వారందరూ కూడా ఏదో ఒక రీతిగా మాట్లాడి వారిని కూడా రక్షణలోనికి రాగలడానికి, ఆ బిడ్డ ప్రయాసపడడానికి మీరే సహాయం చేసే దేవుడు అని హృదయం స్తుతిస్తున్న. ఈ విధంగా నా తండ్రి నాయన మణిపూర్ క్రిస్టియన్స్ కోసం ప్రార్థిస్తుంటుండగా దయ చూపించిన ఆర్థిక అవసరతలు అక్కర్లు కూడా మీ దయ చూపని మేము మిషన్ తీర్చని విశ్వాసాలందరినీ కూడా భద్రపరచని తండ్రి, దయ చూపించిన అల్లర్లు చెలరేయకుండా మీరే సహాయం చేయండి తండ్రి. భయంకరమైన చెడు కాలంలో ఉన్నాం తండ్రి, చెడుగులే ఎక్కువగా జరుగుతున్నాయి తండ్రి. చెడ్డవాట్లను చూడకుండా మీరే సహాయం చేయమని పాదాలు పట్టి ప్రతి మారక ద్రవ్యాల అలవాట్ల నుంచి మీరే సంపూర్ణంగా నా తండ్రి యవనస్తులైన బిడ్డల్ని తప్పించమని పాదాలు పట్టి ప్రతి ఎంతో మంది ప్రభా డ్రగ్స్ కి తండ్రి ఎంతగా బానిస అయిపోతున్నారు తండ్రి. వాటి నుంచి మీరే తప్పించండి ప్రభా, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా సంపూర్ణంగా సహాయం చేసే నా దేవుడు అని హృదయం స్తుతిస్తున్నా తండ్రి. దయలో గుర్తు చేసుకుని ఇబ్బంలో నా తండ్రి చెలరేగుతున్న కలతలు, కలవరాలు, కొట్లాట్లు అవన్నిట్లో కూడా సంపూర్ణంగా సమాధానకరమైన వాతావరణంగా ఉంచే దేవాది దేవుడు అని హృదయం స్తుతిస్తున్నా. దయలో గుర్తు చేసుకుని మీరు మాత్రమే అల్లరిని మార్చే దేవుడు, అల్లరిని మార్పించే దేవుడు తండ్రి. అన్ని ఎదుటమైన అవమానకరంగా ఉండకుండా మీరే సహాయం చేయండి.
నా తండ్రి జహోష్వాలో కూడా అక్కడ నా తండ్రి ఎంతగానో నా తండ్రి కొట్లాట్లు జరుగుతున్నాయట ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా హెబ్రోన్ మీదే సాతాండు ఎంతగానో నా తండ్రి భయంకరమైన పరిస్థితులు చెలరేగుతుంటుంటే సాతాండు కుతంత్రాలు లయపరిచే దేవుడు, శత్రు యొక్క ప్రతి పన్నాగాన్ని లయపరిచే దేవుడు, దుష్టకుల ప్రభావం నుంచి విడిపించే దేవుడు మీరే ఉన్నారు తండ్రి. దయ చూపించండి, సహాయం చేయండి ప్రభు. నెమ్మదిని అనుగ్రహించండి, శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి. సమాధానకర్తవై ప్రతి ఒక్క మందిరంలో కూడా మీరే నా తండ్రి ఏలమన్ని పాదాలు పట్టి బ్రతి నడిచిన ఎటువంటి శత్రువు ఏలకొండగా మీరు మాత్రమే ఏలి మీకు చల్లని కను దృష్టిని సంఘాల మీద ఉంచమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు, దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి, సంఘాలలో సమాధానం అనుగ్రహించండి, ఒకరికంటే ఒకరు గొర్రెలుగా ఎంచుకోవడానికి సహాయం చేయండి, దయ చూపించండి. ఏకత్వం అనుగ్రహించండి, భిన్నాభిప్రాయాలు తొలగించండి ప్రభు, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతు నడిచే విధంగా సంపూర్ణంగా సహాయం చేసే దేవాది దేవుడు హృదయం స్థుతిస్తూ వినిత శిష్టం కూడా సంపూర్ణంగా లోతైన కార్యం చేయండి ప్రభు. కూర్చున్నా నిలబడ్డ కలవరం రేపి భర్త దగ్గరికి వెళ్ళాలని మంచి మనసు బిడ్డకు మీరే అనుగ్రహించని మార్చే దేవుడు, మలిచే దేవుడు, కఠిన హృదయాల్ని మెత్తని చేసే దేవాది దేవుడు మీరే తండ్రి. దయ చూపించండి బిడ్డకు లోతైన కార్యం చేయండి ప్రభు, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. విజయవాడ ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయండి, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చక్కగా నా తండ్రి ఆయన నమ్మకంగా పనిచేయడానికి మీరే సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. శ్రేష్టమైన మెటీరియల్ దొరకడానికి, శ్రేష్టమైన విధానంలో పని అంతా కూడా జరగడానికి మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి, కొత్త సంఘాలు స్థాపించే విషయంలో సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి ప్రభు, మీరే సహాయం చేయండి నా తండ్రి. నా తండ్రి మీరే సహాయం చేయమని నా తండ్రి మీరే దయ చూపించిన చైతన్య విషయంలో గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించి మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. దయ చూపించండి, ఆ బిడ్డను కూడా రక్షించుకోండి, రక్షణ కార్యం జరిగించండి. సంపూర్ణానికి విధేయుడైన మందిరంలో కనబడడానికి తండ్రి విధేయుడై ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. గంగరాజు గారి రక్షణ విషయంలో సహాయం చేయండి నా తండ్రి. నప్తాలి సాల్వేషన్ విషయంలో నా తండ్రి అభిషేకం కూడా దయలో గుర్చేస్తున్నాం. ఆ బిడ్డ భవిష్యత్తు కూడా మీ ఏర్పాట్లు ఉంచుకోండి ప్రభు, దయ చూపించండి ప్రభు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఘనపరచండి, తన వారి పరిచయను కూడా మీరు ఆశీర్వదించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. ఈ విధంగా మీరే సహాయం చేయండి ప్రభు నా తండ్రి. అలాగే ఎక్కడ కూడా జరుగుతున్న పరిచయను కూడా నా తండ్రి చిన్న దీపస్తంభంగా నెలకొల్పారు తండ్రి. నీ చిత్తమైన నీకు ఇష్టమైన సరిహద్దులను విశాలపరిచే దేవుడు అనే పట్టజాలను ఆత్మలతో నింపే దేవాది దేవుడు అని హృదయం స్థుతిస్తున్నాను. నా తండ్రి ఆ యొక్క 28వ తారీఖున రాను బ్రదర్ రాన ఉంటుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఆ దినం ఎంతో నా తండ్రి మహిమాయుక్తంగా ఉండడానికి ఎవరినైతే పిలుస్తున్నా వారందరూ కూడా ప్రేమపూర్వకంగా రాగలడానికి మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి ప్రభు, దయ చూపించండి. మన ఋషులు గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. శూన్యంలోంచి చేసిన సృష్టికర్తమైన దేవుడు మీ వైపే చూస్తుంటుండగా మీరే గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. ఈ విధంగా ఇక్కడ ఎంతో మంది ప్రభు నాయన నా తండ్రి పిఆర్ లేక ఉంటున్నారు నా తండ్రి. ఇవ్వని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంటుండగా మీరే దయ చూపించండి. రాజుల హృదయాన్ని నీటి కాలులుగా చేసే దేవుడు నాయన నా తండ్రి. గవర్నమెంట్ వారు కూడా మంచి మనసునిచ్చి 8 ఏళ్ళు ఉన్న వారికి ఎక్కడికి వెళ్తారు తండ్రి, మంచి మనసునిచ్చి నా తండ్రి పిఆర్ ఇవ్వగలడానికి మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతిన సుధీర్ విషయంలో నా తండ్రి, ప్రవీణ్ విషయంలో నా తండ్రి నాయన, అలాగే నా తండ్రి ఎలిజబెత్ సునీల విషయంలో నా తండ్రి. ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు ప్రభా నా తండ్రి. ఆ యొక్క నా తండ్రి పిఆర్లు రాక వారి విషయంలో మీరే మీ సంకల్పాన్ని నెరవేర్చుకోండి. మీ చిత్తానుసారంగా ప్రతిదీ కూడా జరగడానికి సహాయం చేయండి. అఖిల పవన్ వాళ్ళ విషయంలో కూడా మీరే దయ చూపించండి ప్రభు. ఏవైతే చేయాలో అవన్నీ కూడా తొందరగా త్వరపెట్టి చేయించి నా తండ్రి మీ నా మహిమార్థాన్ని కూడా సక్రమంగా చక్కగా జరగడానికి సహాయం చేయండి. ఇక్కడ తీసుకొచ్చారంటే ఏదో ఉద్దేశంతోనే తీసుకొచ్చి ఉన్నారని నమ్మి స్థుతిస్తున్నాను. మీ దయావాస్తులత వారి ఏళ్ళ కనపరచని పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి ఎంతగానో సహాయం చేస్తున్నారు. వందనాలు. దయజల ప్రార్థన కూడా మీరు ఆలకిస్తున్నారు. అందుని బట్టి హృదయం స్థుతిస్తున్నాను తండ్రి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా పేరు మీరు గుర్తు చేసుకోండి. దయ చూపించిన వారిని కూడా దగ్గరలోనే మంచి నా తండ్రి ఫ్యాకల్టీస్ ఉన్న కాలేజీలో సీట్ రాగలడానికి సహాయం చేయండి. జాషువా విషయంలో సహాయం చేయండి తండ్రి. దయ చూపించండి. జోయల్ విషయంలో కూడా దయ చూపించండి ప్రభు. ఈ విధంగా తండ్రి ఇంటర్మీడియట్ అయిపోయిన బిడ్డల డిగ్రీ నా తండ్రి ఆ యొక్క ఇంజనీరింగ్ సీట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా సహాయం చేయండి తండ్రి. దయ చూపించండి. పాప ఎవరైతే ఉన్నారో నా తండ్రి ఆ యొక్క తండ్రి యుఎస్కి వెళ్లే విషయంలో కూడా మీరే సహాయం చేయండి. సిద్ధపాటు పనులు అన్నింటిలో తోడై ఉండండి. అన్నింటిలో కూడా ఆర్థిక పనులు సమకూర్చే అవసరతలు అన్నింటిలో కూడా నేను దయచొప్పని మేమసం తీర్చండి. ఎటువంటి చెడుగు కీడు అనే అపాయం ఎవరికి కూడా జరగకుండా సహాయం చేయండి. ఏ దేశాల్లో ఉన్నా కూడా నమ్మకస్తులుగా నెమ్మదస్తులుగా నీ కోసం జీవించే వారంగా మేము ఉండడానికి మీరే సహాయం చేయమని, మీరే మా దిక్కని
హృదయమారా స్థుతిస్తున్నాను తండ్రి. ఈ విధంగా దయ చూపించండి తండ్రి, సహాయం చేయండి. నమ్మకమైన తండ్రి, వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. పెద్ద నేను కూడా కాపాడి భద్రపరిచి నీ కాపుదల భద్రత అనుగ్రహించిన సుధాకాన్ని దర్శించి రక్షించుకోండి. మా ఇంట్లో ఎంతో మంది ఉన్నారు ప్రభు, రక్షణ లేకుండా వారిని అందరినీ కూడా రక్షించుకోండి ప్రభు. అరుణ్ బాబుని రక్షించుకోండి, వారి తల్లిదండ్రులను దర్శించి రక్షించుకోండి. అలాగే వారి తండ్రి కోమలిని నా తండ్రి నా తండ్రి కీర్తనను కూడా దర్శించి రక్షించుకోమని పాదాలు పట్టి బ్రతినాల్సిన విధంగా రక్షణ లేని వారికి అందరూ కూడా రక్షణ అనుగ్రహించండి. చదువుకునే బిడ్డలందరినీ కూడా కాపాడి భద్రపరచండి. జ్ఞానం ఇవ్వండి, చక్కగా చదువుకోవాలని సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతిన శ్యామల గారు వాళ్ళిద్దరు అల్లులను కూడా సంపూర్ణంగా రక్షించుకొని రక్షణ కార్యం జరిగించండి. నిజ దేవుని ఎరిగేటట్లు నిత్య జీవానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులుగా చేయమని పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. మీరే సహాయం చేసే నా దేవుడు అని హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. దయ చూపించండి నా తండ్రి. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. సతీష్ విషయంలో దయ చూపించండి. స్వాతి ఎస్తరి విషయంలో సహాయం చేయండి. వినీతి విషయంలో సహాయం చేయండి. జయదేవు తేజస్విని విషయంలో కూడా దయ చూపించండి. మీ సంకల్పాలు నెరవేర్చుకొని సాటి అయిన సహాయం అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి. రీచల్ విషయంలో అశ్విని విషయంలో దయ చూపించండి ప్రభు, మీరే సహాయం చేయండి. దాచించండి. మేలుతో బిడ్డలను తృప్తిపరిచి మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్థుతిస్తూ నా తండ్రి ఎవరైతే అవసరతలు గుండా వెళుతున్నారో వారందరినీ కూడా దయలు గుర్చేసి అనురాధన స్వస్థపరచండి. అలాగే సునీత బిడ్డ తండ్రి విధవరాల పక్షంగా దయ చూపించి తండ్రి వారికి మీరే సహాయం చేయండి. మీరు తప్ప ఎవరు కూడా సహాయం చేయండి ఆయన. మీ ఆలోచన చెప్పి నడిపించే బిడ్డ అప్పులన్నీ తీరిపోవడానికి మీరే సహాయం చేయమని, మీ సంకల్పాన్ని నెరవేర్చుకోమని పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించండి. తండ్రి మేలు చేయండి, మంచి చేయండి ప్రభు, దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు గుర్తు చేసుకుని వారి అవసరతలు అక్కర్లండి తీర్చండి. ఆత్మీయంగా శారీరక మానసికంగా ఆశీర్వదకరంగా చేసి మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్థుతిస్తూ నన్ను నా బిడ్డలను కూడా నీ కృపలో గుర్తు చేసుకుని దయకు అర్హులుగా చేస్తారని నమ్మి స్థుతిస్తూ నిత్యం నీ సన్నిధిలో నిలిచే వారంగా మమ్మల్ని స్థిరపరుస్తారని హృదయమారా స్థుతిస్తూ కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనవలు యేసే నమ్మదగిన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహా తండ్రి, ఆమేన్. ముగించుకుంటాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతములు ఆశ్చర్యకార్యం జరిగించేటువంటి దేవానికి స్తోత్రం. మా మూల పితరులు ఆది అపోస్తలులు వారి జీవితంలో మీరు జరిగిస్తొచ్చిన కార్యాల్ని పరిశుద్ధాత్మ దేవ నువ్వెంతో జ్ఞాపకార్థంగా వాటన్నిటినీ మా యొక్క జీవితంలో కూడా మేము తెలుసుకొని వాటిని ధ్యానించుకొని మేము కూడా మా వంతు మా స్థాయిలో నిన్ను సేవించడానికి కొరకు మా జీవితాన్ని కోరుతూ వస్తున్నారు ప్రభా. అలాగున మా యొక్క చిన్న జీవితాల్ని నీ బలమైనటువంటి హస్తాలకు అప్పగించుకొని చుంటున్నాం. సామాన్య ప్రార్థనలు, విశ్వాసంతో కూడా ప్రార్థనలు మీరు ఆలకించి ఫలింపచేయాలి దేవుడు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్యములో కూడా పిసిదియా ప్రాంతము, అక్కడి నుండి పంపులియా ప్రాంతంలో పెరిగే పట్టణం వరకు అపోస్తలులు తమ సువార్త దండయాత్రలో ప్రతి పట్టణంలో ప్రభువా నీ కొరకు ఆత్మలు రక్షించుకొని వారి శిష్యులుగా సిద్ధపరిచి సంఘములుగా స్థిరపరిచి పెద్దల్ని ఏర్పాటు చేసి ఆర్తిగా ముందున్న పరిచయ కొరకు సాగిపోయే జీవితంగా మీరు ఇస్తొచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా మా దేశమంతట్లో ఉండబడినటువంటి ఒక్కొక్క పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచమంతట్లో ఉండబడినటువంటి ఇంకా క్రీస్తుని ఎరగనటువంటి దేశములన్నిటి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీ గొప్ప కార్యం జరిగించిన అయినా మీ గొప్ప కార్యం జరిగించు. మనుషులందరూ రక్షణ పొందాలని మీరు కోరుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి అపేక్ష ఎవరిని ఏ ప్రకారం దర్శిస్తావో మాకు తెలియదు.
వాక్యము లేకుండానే కొంతమంది నేరుగా దర్శిస్తూ వచ్చిన దేవుడు, సువార్త వాక్యము ద్వారా దర్శిస్తూ వచ్చిన దేవుడు, ప్రార్థనల ద్వారా, వ్యక్తిగత సాక్ష్యము ద్వారా, సత్క్రియ ద్వారా నానా రీతులుగా ఆత్మని మీరు ఆకర్షించుకుంటూ వచ్చిన దేవుడు. అలాగని ఈ దినము కూడా మీరు అలాంటి కార్యమును జరిగించుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదన్నా, ప్రకటించే వారి కొరకు ప్రార్థించడం కూడా పరిచర్యలో ఒక భాగముగా మీరు ఇస్తొచ్చినారు. ఓ దేవా, అలాగున నీ మహిమ కొరకై ప్రతి దాసుని కొరకు, ప్రతి దాసురాలు, ప్రతి చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు నీ కార్యములో పాలు పంపులు పొందినటువంటి ప్రతి వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున రక్షణ పొంది కూడా తండ్రి నిలువెచ్చిన జీవితంలో ఏమాత్రం కూడా ఏ విధమైనటువంటి తండ్రి ఉపయోగమైన పాత్రలుగా లేనటువంటి బిడ్డలందరి కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, వెనకంజ వేస్తూ ఆ ప్రకారంగా తమ జీవితంలో కేవలము నిరుపయోగమైనటువంటి పాత్రలుగా మారిపోతున్న వారందరినీ కూడా మీరు దర్శించవలసిందిగా, వారిని ప్రోత్సహించవలసిందిగా, బలపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి అయినా, సహాయం చేయండి. మమ్మల్ని బట్టి కాక నీ కృపను బట్టి, నీ యందు ప్రయాసను బట్టి మీరే మా ప్రార్థనలు కూడా ఫలింపచేసి నీ కార్యమును సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో నీవే జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఉదయ కాలంలో ప్రార్థన కొరకు మేము తీసుకొచ్చినటువంటి ప్రజలందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోరు, నీ మహిమ కొరకుగా బలపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దోస్తారు శిరోమిస్తున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రసాదం జ్ఞాపకం చేసుకోరు, వారి సంతానమును ప్రభువా కనికరించుము. ప్రవీణు, డేవిడ్ వారి యొక్క అశ్విని వారి యొక్క ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ప్రవీణ్ దిన కుటుంబాన్ని నీ కొరకుగా ఆశీర్వదించి నీ సంకల్పాలు వారిలో వారి ద్వారా నెరవేర్చుకొని అశ్విని భవిష్యత్ దీవించు. డేవిడ్ చదువు, ఆత్మీయ జీవితంలో వర్ధలు చేయి. మీ దోస్తులు వారి విశ్వాసాన్ని గణపరిచి నీ మహిమ కొరకుగా మీరే వారిని సాక్షులుగా నీ కార్యముల కొరకు బలపరిచి వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. అలాగ నా ప్రియ ప్రభువా, మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోండి. మీ దోస్తులు కన్న కొరకు, మీ దోస్తులు వారి పిల్లల సాధోక్షాలను జ్ఞాపకం చేసుకోండి. వారి సేవ పరిచయం మీ హస్తం తోడు కావచ్చు. పిల్లలు కూడా మీ సేవలో ఎదిగింపు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దోస్తు సుజాతమ్మ గారు, రంగయ్య గారి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్ద కుమార్తె తబిత, శైలేందర్ వారిని మీరు ఆశీర్వదించి మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి బహుమానం కుమారుడిని బట్టి నీకు స్తోత్రాలు. తల్లిని ఆ రీతిగా ప్రభా కుమారుని మీ కృపలో భద్రపరచు, మంచి ఆరోగ్యంలో ఉంచు. ఏ ఉన్నతమైన ఉద్దేశం చేత ఆ కుమారుని మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు, ఆ గొప్ప సంకల్పాలు మీరు నెరవేర్చుకొని రావాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యంలో కుమారుని మీరే సమకూర్చి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగన శైలేంద్ర రక్షణ ప్రసాదించండి. ఋతు రాకేశ్వర కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సాలమన్ తన భార్యని ఆత్మీయంగా వర్ధన చేయండి. కుమారుడిగా పన్ను కూడా మీరు ఆశీర్వదించండి. అనురాధం ఆరోగ్యాన్ని మీరే కనికరించుము తండ్రి, సంపూర్ణంగా బాగు చేయండి తండ్రి. ఆర్థిక తామస్సును జ్ఞాపకం చేసుకో. మార్తమ, రాజు బ్రదర్,
పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని సారా సూజన్ స్టీఫెన్ మీరు కనికరించండి. చదువు ఆత్మీయ జీవితంలో మీరు వర్ధన చేయండి. అలా జయమ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ తల్లిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. దినమంతులు మీరు సిద్ధపరచండి. ఈ ప్రకారంగా మీ దాసుడు శ్రీనివాస్ బ్రదర్ జయమ్మ సున్ని కొరకు స్తోత్రాలు కుమారుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతుంటుండగా నీవే నీ కృపతోటి విజయవంతంగా మీరు జరిగించు. కుమారుడు విశ్వాసముని ఎందుకు గణపరచుమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుడికి ప్రభువా మరి పొలంలో బోరు వేసుకోవడానికి కొరకు అక్కడ మీరు తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. ఫిలిప్పి 4 నెరవేర్చు, అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. ఫామ్ హౌస్ విషయంలో కూడా మీ కృప ఇచ్చి ఎంతో పెద్ద పని, అది నీ దృష్టికి చెడ్డ పని, అధికారులతో మాట్లాడి నీ చిత్తానుసారంగా జరుగుట కొరకుగా మీరు సహాయం చేయండి. ఆర్థిగా మీ దాసు సుదీర్ఘ స్తోత్రాలు చేస్తున్న వినతమ్మ కొరకు ఓ ప్రభా నీవే నీ కృప చేత ఆ కుటుంబాన్ని తిరిగి సమకూర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి తండ్రి, సహాయం చేయి ప్రభా. మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. వినతమ్మ ఉండబడినటువంటి ప్రతి విధమైనటువంటి మడితను తప్పించినైనా పిల్లలు నెల నుంచి కాలేజీ పోవడం లేదు. చదువుతున్నటువంటి ఏజ్లో ప్రభు ఆ పిల్లలు వారి యొక్క మంచి జీవితాన్ని పాడు చేసుకోనకుండా ఆ బిడ్డలకు కూడా మంచి జ్ఞానోదయం దయచేయను. జ్ఞానోదయం దయచేయి. ఆ రీతిగా ప్రభు ఎవరి మీదనో ఎలాంటి ఆయాసం అనేది ఏది లేకుండా వారి భవిష్యత్తు వారు చక్కగా కట్టుకోవడానికి కొరకు మీ కృపతోటి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించి మీ దాసుని హస్తాలు బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా మీరే సహాయం చేయండి. ఆ రీతిగా ధైర్యపరచండి. మీ కృపలో బలవంతుడిగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కనికరమును కటాక్ష చూపించండి. తల్లిగాని జ్ఞాపకం చేసుకొని తోబుట్టును జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి మీ కృపా సహాయాన్ని దయచేయమని వేడుకొని చూస్తున్నాం. కనికరం చూపించి సామెరిపేటలో ఒక గ్రామాన్ని మీరు దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. విస్తారమైనటువంటి సేవ పరిచయం అవుతుంది. క్రీస్తు ప్రభు కొరకు మోయబడినటువంటి ఒక గ్రామం మీరు తెరవ చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం చేయనైనా అక్కడ ఉన్నటువంటి చిన్న శేషమును మీరు బలపరిచి ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా మీ దాసుల లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకొని నీ మాయమ కొరకు వారి హస్తాలు బలపరచండి. దయల తండ్రి కుమారుడు విజయరాము హ్యానాన్ని జ్ఞాపకం చేసుకోమని మీ కృపలో మంచి ఆరోగ్యంలో ఉంచండి. విజయరాము యొక్క డ్యూటీ బాధ్యతలు మెండైన కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా మీ కృప చూపించండి. ఆరుత కుమార్తె సుప్రియమ్మ అరుణ బాబు కీర్తన కోమలి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయలు తండ్రి మీ గొప్ప రక్షణ చేత వారిని అలంకరించండి. మీరే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించి మీ సంసంగంలో కార్యం జరిగించే దేవుడు ప్రభు మీ సహాయం కృపను దయచేయమని వేడుకొచ్చున్నాం. దయలు తండ్రి ఏ ప్రకారంగా మీ మయం కొరకుగా మీ దాసుల యొక్క విశ్వాస జీవితంలో కృప వెంబడి కృప అనుభవిస్తూ ఈ కార్యముల కొరకు సాగిపోనట్లుగా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తోబుట్టువులు వారిని కనికరించు. దేవకడసిన ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా ప్రభువా అక్క వారి కుటుంబం వారి కుమారుడు ప్రదీప్ బ్రదర్ వారి యొక్క సేవా పరిచయంలో నీ హస్తం తోడుగా ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా మీ దయ చూపించమని వేడుకొచ్చున్నాం. ఇలాగున్న ప్రియ ప్రభువా మీ దాసుల భూషణకు మనం ప్రార్థిస్తున్నాం. గంగరాజు బ్రదర్ వారి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కిరణ్ కుమార్ రమ్య మనమడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హేమ కుమార్ని జ్ఞాపకం చేసుకోవాలి.
నిజమైనటువంటి రక్షణ సత్యములోనికి వారు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి ప్రభువా, మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నా ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకు హేమకుమార్ భవిష్యత్తును కూడా మీ చిత్తాన్ని దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆగ్నేస్ యొక్క చదువు సహాయపడుతొచ్చిన ఉద్యోగము భవిష్యత్తును మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక ప్రభువా, విజయం కొరకు నాగరాజు బ్రదరు తండ్రి సరిత విజయరాజు చిన్నోడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని మీ కృపలో వర్ధిల్ల చేయండి. రాని దినాల్లో నీ బిడ్డ యొక్క ప్రయాణం కొరకు మీరు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక ఫలిభూషణ జ్ఞాపకం చేసుకోవాలి. నీ కృపలో వర్ధిల్ల చేయమని, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, కుమారుని జ్ఞాపకం చేసుకొని తన ఉద్యోగం భవిష్యత్తు దీవించండి. వీళ్ళ హెల్నన్నదభూషణ జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిగా స్వాతి రాజు సమస్య మీరు పరిష్కరించమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ దోషాలు ప్రభావితం గురి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి విశ్వాసాన్ని గడపరచండి. మా ప్రభువా, నీ మయం కొరకుగా కుమారుడు చైతన్య ఆత్మీయులు సమకూర్చమని వేడుకొరుచుంటున్నాం. మీరే సహాయం చేయండి. దయల తండ్రి, మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఆరితిగా తల్లి గారిని మీరు కనికరించు. వారి తోబుట్టు తండ్రి మధు సింధు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మా దేవా, మీ దయ చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. మీ దోస్తుల యొక్క ఇల్లు పాలకొల్లో ప్రభువా మంచి రేటుకు అమ్మబడినట్లుగా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. మా దేవా, మీ మహిమ కొరకు సాక్షిగా మీ దోషను నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నాం. చాంద్రం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, మీ దోష సంతానం జ్ఞాపకం చేసుకోవడం సంతోషాన్ని మనముడి కొరకు ప్రార్థిస్తున్నాం. కృపలో బలవంతునిగా చేస్తున్నాం. చూడండి, మీరు సమకూరుస్తున్నారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగున నీ బిడ్డలకు ఉద్యోగ బాతులు మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. నీ కొరకు వారిని సాక్షులుగా వాడుకునండి. దయగల తండ్రి, నీ కృపను బట్టి మరొక ఫలం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చాదన వారి విశ్వాసాన్ని ఘనపరచునైనా ఆ ప్రాంతంలో విశ్వాసుల పట్ల వారు కలిగినటువంటి భారంతో మేము ఏకీభవిస్తూ ఉంటున్నాం. సహాయం చేయము. వీసా ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి ఎలిజబెత్ సిస్టరు ప్రభు, సున్ని బ్రదర్, ఐజక్ బ్రదర్, ఇమ్మాను బ్రదరు, యవనస్తు ఇమ్మాను కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కార్యం జరిగించునైనా నీ మహిమ కొరకు కార్యం జరిగించమని వేడుకొరుచుతున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, మీ దోషలావనిమతి గారి స్తోత్రాలు. ప్రార్థన రాలేకపోయారు, మీరే కనికరించండి. వారి భారములు భరించు వృద్ధాపిని హస్తం తోడుగా ఉంచమని వేడుకొని చుంటున్నాం. అలాగున ప్రభువా, బిడ్డలు పావన అఖిల కొరకు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపలో బలవంతుడిగా చేయండి. వారి ఉద్యోగ బాధలు నీ కొరకు సహాయపడుతూ వస్తున్నారు. నీ కొరకు వారి సాక్షులు వాడుకుని వారి ఇంటి ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆస్వాదించండి. ఆయా సమయాల్లో ప్రభువా, నీ బిడ్డ వెళ్ళినటువంటి సువార్త పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫలింపచేయినైనా ఫలింపచేయి. నీ కార్యమును మీరే బలమైనటువంటి రీతిలో జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయండి. అలాగున దయల తండ్రి, మీ దోష స్వర్ణమిస్టరు, మీ దోసుడు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, పిల్ల మీరు కనికరించండి. అంకిత యొక్క ఆత్మీయ జీవితంలో తన యొక్క చదువు అంతట్లో మీ కృపాహాసం తోడుంచుమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ మాత్రమే కాదు ప్రియ ప్రభువా, ప్రణిత యొక్క ఫర్దర్ స్టడీస్ కొరకై ప్రభువా, నీ బిడ్డ యూఎస్ వెళ్ళడానికి కొరకు సిద్ధపడుతుంటాను. మీ కృపతోటి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి, మీ కృప చూపించండి. నీ మహిమ కొరకుగా నీ కార్యం జరిగించవలసిందిగా వేడుకొంచుతున్నాం.
సహాయం చేయనైనా సహాయం చేయి. మీ దాసుని విశ్వాసాన్ని ఘనపరిచి మేలు చేయండి. నీ మయం కొరకు నీ కార్యం జరిగించుకొని వేడుకొచ్చున్న దయలు తండ్రి, మీ దయ చూపించండి. ఈ ప్రకారంగా ప్రియ ప్రభువా, మీ దాసుని స్తోత్రం చెల్లిస్తున్న అంశాలను జ్ఞాపకం చేసుకోండి. మీ మయం కొరకు ఈ పిల్లలు మీరు కనికరించుకొని వేడుకొనిచుంటున్నా, మీరే సహాయం చేయండి. దయలు తండ్రి, నప్తాల అభిషేకను యవన కాలమందు నీ మయం కొరకుగా బలపరచవలసిందిగా వేడుకొని సహాయం చేయండి. ఆయన మీ కృప చూపించు. ఆర్తిగా మీ దోస్తు గారు ప్రయాసం ఫలింప చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దోస్తు జోను నీ కొరకు సాక్షిగా వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా, మీ దోస్తులు వారి యొక్క తోబుట్టువులు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు. వారి పిల్లలు ప్రభువా, వారి చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తును మీ చిత్తానుసారం దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా, నీ మహిమ కొరకు నీ కార్యం జరిగించమని వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. ఆరితిగా ప్రియ తండ్రి, దాసుదేశ్ మా దేవా వారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క సేవ పరిచయ హస్తం తోడుగా వచ్చండి. మీ దాసు తల్లి గారి విషయంలో మీరు చేస్తూ వచ్చిన సాయం కొరకు స్తోత్రాలు. టెస్ట్లలో ప్రభువా ఏ విధమైనటువంటి ఇష్యూస్ లేకుండా ప్రభువా నార్మల్ రిపోర్ట్స్ ఇస్తూ వచ్చినారు. మంచి ఆరోగ్యంలో మీ యొక్క దాసు అమ్మను ఉంచుమని మేము ప్రార్థిస్తున్నాం. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంటుండగా నీవే ప్యూరిఫై చేయండి. మంచి ఆరోగ్యములు ఉంచుమని సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఆర్తో మీ దాసు సంతానం జ్ఞాపకం చేసుకోవడం, అభిషేక్, ఏరన్, లిడియా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం, వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో సేవా పరిచయంలో నీవే బలపరిచి వాడుకొనము. రేచల్ పిఆర్ విషయంలో భవిష్యత్తు విషయంలో మీరే సహాయం చేయండి. నీ సంకల్పాన్ని నెరవేర్చుకుని అయినా చేయని ప్రయత్నం సఫలం చేయండి. తోబుట్టువులు అనే వారి కుటుంబం కొరకు, విజయస్తు వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. బలపరచండి. వివేక అక్కడ మీద తీర్చునైనా తిమోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, మీ కనికరి చూపించండి. ఇలాగున తండ్రిని బిడ్డలు రాజు, భాగ్యమ్మ వారి పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రజ్ఞా ప్రిడిసి కొరకు, రినటిన కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచునైనా మీరే సహాయం చేయండి. అలా ఆత్మీయ జీవితం వదిలి చేయండి. ఓ దేవా, మీ కనికరం చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. తండ్రి, సిబియోని బ్రదరు జ్యోతమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసాన్ని గణపరచు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. కెనెత్తును వారితో వరుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. పిల్లల్ని కూడా నీ కొరకు సాక్షులుగా వారి స్థలంలో నీ మయం కొరకు వాడుకొనమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయం. ఈ రీతిగా ప్రభువా, ఉదయకాలం ప్రార్థన రాలేపిన బిడ్డ కూడా కనికరించి వారి బారు దయచేయి. ప్రార్థన సహాయం కొరత ఒక్కొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. యవన బిడ్డలు భవిష్యత్తుకున్నారు ప్రభువా, నీవే నీ బిడ్డల పట్ల నీ సంకల్పాన్ని బయలుపరుచుకొని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అడిగిన వాటికంటే ఊహించబడుతుంది మీరు చేయని దేవుడు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలకు జవాబిచ్చి దేవుడు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తాం. దినవంతట్లో జరిగిన ప్రతి పరిచయం మీరు ఆస్వాదించండి. యెరూషలేముని జ్ఞాపకం చేసుకో. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. అలాగున నీ మయమార్థమై ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి యొక్క ఆత్మీయ భౌతిక అవసరం తీర్చవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొనొచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతో సర్వలోకంలో సకల భక్తులు దాసులతో
సదాకాలం తోడుగా నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. Praise God.